ఈరోజు నేను మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను. మనలో చాలామంది ఒక్కసారైనా యూపీఐ యాప్స్ యూజ్ చేసుకొని రాంగ్ అకౌంట్ నంబర్‌కి డబ్బులు పంపించే ఉంటాం గదా! ఇది సర్వసాధారణంగా మనకు జరిగే ఒక మిస్టేకే. బట్ ఇక మీద ఇలాంటివి జరగకుండా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ వాళ్ళు జూన్ 30, 2025 నుంచి ఒక కొత్త ఇంపార్టెంట్ రూల్‌ని తీసుకురాబోతున్నారు. దీని ద్వారా రాంగ్ అకౌంట్స్‌కి డబ్బులు వెళ్ళే అవకాశం దాదాపు ఉండదట. అంటే మనకి కాంటాక్ట్స్ ఉంటాయి కదా! మన ఫోన్‌లో కాంటాక్ట్ బెస్టీ అనో, పండు అనో, బుజ్జి అనో ఏదో ఒకటి పెడతా ఉంటాం. బట్ ఇక మీద మీరు ఎనీ యాప్‌లోంచి పేమెంట్ చేస్తున్నప్పుడు సీబీఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఆ అకౌంట్‌కి ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ ఒరిజినల్ నేమే దీంట్లో డిస్‌ప్లే చేయాలి. అంటే కొన్ని యూపీఐ యాప్స్‌లో కస్టమైజ్డ్ నేమ్స్, కస్టమైజ్డ్ యూపీఐ ఐడీస్ పెట్టుకోవచ్చు, కస్టమైజ్డ్ క్యూఆర్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు ఆటోమేటిక్ టెల్లర్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న కిరాణా షాపుల్లో కనిపిస్తా ఉంటాయి. వాళ్ళేం చేస్తారంటే రిజిస్టర్ చేసేటప్పుడు ఇష్టం వచ్చిన నంబర్‌లు ఇస్తా ఉంటారు. అక్కడ షాప్‌లో ఎవరి పేరుంటే వాళ్ళ పేరు పెట్టి అప్పటికప్పుడు ఇచ్చేసి పోతా ఉంటారు కదా! ఆ టెల్లర్ మిషన్స్. సో, అలాంటప్పుడు కూడా మనకి రాంగ్‌గా పడతాయి. అంటే పీ2పీ పర్సన్ టు పర్సన్ లేదంటే పీ2పీఎం పర్సన్ టు మర్చెంట్ అయినా సరే ఇక మీద జూన్ 30, 2025 నుంచి మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఉన్న నేమ్ ఉందో అది మాత్రమే డిస్‌ప్లే చేయాలంట. మీరు కస్టమైజ్డ్ పెట్టుకున్న యూపీఐ ఐడీలు గానీ, నేమ్స్ గానీ చూపించకూడదట. సో, దీనివల్ల చాలా వరకు అన్‌నోన్ నంబర్స్‌కి వెళ్ళే అవకాశం అయితే తగ్గుతుందని వీళ్ళు చెప్తున్నారు. బట్ యూజ్‌ఫుల్ గదా! చాలా వరకు మనకి డబ్బులు సేవ్ అవుతాయి. అలాగే మనకి ఇలాంటి రాంగ్ పేమెంట్స్ జరగకుండా చాలా వరకు కాపాడుతుందనమాట. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గదా! మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. బాగా ఉపయోగపడుతుంది.